మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణని మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి మాల సంఘాలకి, ఉద్యోగ సంఘాలకి, విద్యార్థి మహిళా సంఘాలందరితో కూడా మేము మాట్లాడి ఈరోజు మాల సామాజిక వర్గంగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అధికారంలోకి వచ్చిన బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తామని వారు మాట్లాడేటటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మాల సామాజిక వర్గంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొత్తము ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి విధానాలని ఈ 10 సంవత్సరాలలో దళితుల మీద దాడులు చేసి ఎంతో మందిని ఆయా రాష్ట్రాలలో ప్రాణాల తర్పణం చేయడం జరిగింది. వీటన్నిటినీ చూసినప్పుడు మూడోసారి బీజేపీకి ఇట్లా అధికారంలోకి వస్తే ఈ యొక్క రిజర్వేషన్లను తీసేసి భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన సందర్భాలు మనం మంత్రులు గాని ఆ బీజేపీ నాయకులు గాని చూశాం. ఈరోజు మాల సామాజిక వర్గం ఈరోజు ఒక సుంకరిగా, ఓ నీరటిగా, బేగరిగా, అయ్యవార్లుగా, కోతరాజులుగా ఈ సమాజ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి మాల సామాజిక వర్గం మేము ఫిబ్రవరి 2వ తారీఖున మేము 1,00,000 మందితో లక్షలాది మా యొక్క రక్షణ కవచమైనటువంటి మాల సుంకరుల చేతిలో ఉండేటువంటి బరిసే కావచ్చు, మా నీరటి చేతిలో ఉండే కర్ర కావచ్చు, అదేవిధంగా మా బేగరి చేతిలో ఉండేటువంటి కర్ర కావచ్చు, మేమందరం కూడా ఈ సమాజ రక్షకులుగా పనిచేశాం. ఈ సమాజ అభివృద్ధి గురించి పనిచేసినటువంటి మా దాంట్లో పూజారి వర్గం ఉన్నటువంటి అయ్యవార్లు గాని, బైన్ల గాని, బట్టలు నేసిన నేతకాని గాని, మొత్తం గుర్రపు మాల గాని, మా అనుబంధంగా ఉండే కులాలకు సంబంధించిన వృత్తులతో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రిజర్వేషన్లను కాపాడుకుందాం అనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద ఎత్తున 1,00,000 మందితో పెద్ద ఎత్తున ఒక ర్యాలీని చేపట్టబోతా ఉన్నాం. శాంతియుత నిరసన ర్యాలీ. ఈ యొక్క నిరసన ర్యాలీని రిజర్వేషన్లు పొందుతున్నటువంటి మా బీసీ సోదరులు గాని, మా మాదిగ సోదరులు గాని, అదేవిధంగా ఎస్టీ సోదరులను గాని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలని, ఈ యొక్క రిజర్వేషన్లు ఎత్తివేయాలని పన్నాగం పన్నుతున్న బీజేపీ పార్టీ విధానాలని, ఆయా బీజేపీ రాష్ట్రాలలో మొత్తం దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులని, అత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదులపైన ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ మా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి అనేటువంటి ఆలోచనతో మేము శాంతి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. అది నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మాల సంఘాల జేఏసీలకు, మాల సంఘాల ఉద్యోగస్తులకు, మాల విద్యార్థులకు, మహిళలకి, మేధావులకి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మనము ఫిబ్రవరి 2న జరిగేటువంటి మాలల యొక్క శాంతి ర్యాలీని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరిగేటువంటి మహా ర్యాలీలో మీరందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ మహా ర్యాలీకి మొత్తం బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, మేధావులు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ సామాజిక వర్గంనైనా, ఏ మేధావినైనా, ఏ విద్యార్థి సంఘాలనైనా మేము ఆహ్వానించబోతా ఉన్నాం. ఎందుకంటే సాట తవుడు కుక్కల కొట్లాడన్నట్టు ఈరోజు మన రిజర్వేషన్లని వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు పార్లమెంటులో, లోక్సభలో చట్టాలు చేసి ఆ రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. కానీ ఈ రోజు 27% ఉన్నటువంటి బీసీలకి 52% రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంటది. అందుకే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వ్యతిరేకంగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా ఏమి అవకాశం లేకుండా ఈ దక్షిణ భారతదేశంలో రాజకీయంగా సమాధి చేయడానికే ఈ మాల సంఘాలు సిద్ధంగా ఉన్నాయని మేము డిమాండ్ చేస్తూ
మేము ఏర్పాటు చేసేటువంటి ఆ శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీలో లక్షలాది మంది మాల సమాజం, మొత్తం బీసీ సమాజం, మైనార్టీ సమాజం, గిరిజన సమాజం, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ యొక్క మహార్యాలీని విజయవంతం చేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అన్న చెన్నన వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. చేసింది పెద్ద నోట్లు రద్దు చేసింది, 370 ABS రిజర్వేషన్లు చేసింది, పెద్ద నోట్లు రద్దు చేసింది, 370 యాక్ట్ చేసింది, అనేక చట్టాలు బీజేపీ పార్లమెంట్ ద్వారా చేసింది. కానీ ఈ యొక్క ఎస్సీల రిజర్వేషన్లు వర్గీకరణ పార్లమెంట్ లో చట్టం చేయాలని 2004లోనే చెప్పినప్పుడు, కోర్టు చెప్పినప్పుడు ఎందుకు బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా దళితులను విచ్ఛిన్నం చేయాలని, దళితులని ఒక సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్గా మలుచుకోవాలని, ఆయన ఈ యొక్క దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనే వాళ్ళు చేస్తున్నారని మొత్తం యావత్తుల తెలంగాణ సమాజం అంతా భావిస్తా ఉంది. అందుకే అమిత్ షా గారు పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడారు. అంటే ఆయన మనసులో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత యొక్క ఆయన పైన అభిప్రాయం ఏందో మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చాలే, రిజర్వేషన్లను వీళ్లకు తీసేయాలి అనేటువంటి ఒక ఎజెండాతో వాళ్ళు పోతా ఉన్నారు. అందుకే దళితులను విడదీసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాకుండా మేము కొన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని రక్షించాలనే ఎజెండాతో ఎస్సీలు ఈ రోజు 15% రిజర్వేషన్ ఉంది, దాదాపు 25% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టులు, రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, ఈ రాజ్యాంగాన్ని రక్షకులుగా మేము చేసేటువంటి మా కుల వృత్తులతో జరిగేటువంటి 1,00,000 మంది ప్రతి కులాల మధ్యన విచ్ఛిన్నం చేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాలలు మానవతవాదులు, అంబేద్కర్ వాదులు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మేము ఫిబ్రవరి 2న జరిగేటువంటి 1,00,000 మంది 1,00,000 బరిసెలతో జరిగే కవాతు శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి మీడియా మిత్రులకి, అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మా సామాజిక వర్గానికి అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మేము ఇంతటితో ఈ యొక్క ప్రెస్ మీట్ ను ముగిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.